రేపు మంగళవారం కలబంద మొక్కతో చిన్న పరిహారం చేస్తే ఒక పూటలో మీ జాతకం మారిపోతుంది. ఇక మీకు తిరగనేది ఉండదు. కలబంద మొక్కలో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. పరిహార శాస్త్రంలో కలబంద మొక్కకు ఎంతో ప్రత్యేకత ఉంది. లక్ష్మీదేవికి కలబంద మొక్క అంటే చాలా ఇష్టం. పురాణాల ప్రకారం లక్ష్మీ, సరస్వతీదేవి, పార్వతీదేవులు కలబంద మొక్కలో కొలువు తీరి ఉన్నారు అని చెప్తూ ఉంటారు. అలాంటి కలబంద మొక్కతో రేపు మంగళవారం ఈ చిన్న పరిహారం చేస్తే ఒక్క పూటలో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న దరిద్రము అంతా పోయి అదృష్టం వరిస్తుంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి పెరటిలోనూ కలబంద మొక్క ఉంటుంది. ఏ ఇంటిలో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంటిలో 33 కోట్ల దేవతలు కొలువు తీరి ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. కలబంద ఆకులో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది అంటారు పండితులు. ఈ భూమి మీద లభించే మొక్కలలో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలనుకుంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం. కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. మరి ఎంతో శక్తివంతమైన కలబంద మొక్కతో రేపు మంగళవారం ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా చిన్న నీతి కథను విందాం. కోరిపల్లె గ్రామానికి చెందిన సుబ్బయ్య, శంకరయ్య మంచి స్నేహితులు. ఒకే మాట ఉండటమే కాకుండా ఒకరంటే ఒకరికి గౌరవం కూడా. సుబ్బయ్య, ఎంతకాలం మనం ఇలా ఈ పల్లెల్లోనే చాలని సంపాదనతో బ్రతుకుతాం? రాజధాని నగరానికి వెళ్ళి మహారాజును కలిసి ఏదైనా కొలువు ఇమ్మని కోరుకుందాం అన్నాడు శంకరయ్య. సరే, అలాగే చేద్దాం అన్నాడు సుబ్బయ్య. అలా ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకుని సన్నిద్ధమై రాజధానికి బయలుదేరారు. ఆ నగరానికి వెళ్ళే దారిలో ఓ అడవి ఉంది. శంకరయ్య, మనం ప్రస్తుతం అడవి మధ్యలో ఉన్నాం, దొంగల భయం ఏమీ ఉండదు కదా అని అడిగాడు సుబ్బయ్య. అయినా మన ఇద్దరి దగ్గర ఏముంది దోచుకోవడానికి అంటూ నవ్వాడతడు. శంకరయ్య మంచి మాటకారే కాదు, ప్రతిభ ఉన్న చిత్రకారుడు కూడా. అలా వెళ్తున్న వారికి దారిలో ఒక మూట కనిపించింది. ఏంటా అని దాని ముడి విప్పి చూస్తే లోపల బంగారు నాణాలు ఉన్నాయి. అబ్బా, నక్కతోక తొక్కి బయలుదేరినట్టు కొలువు చేరకముందే కాసులు దొరికాయి. ఇద్దరం చేరి సగం పంచుకుని ఏదైనా వ్యాపారం చేసుకుందాం అన్నాడు శంకరయ్య. అది చాలా తప్పు. ఇది ఎవరి ధనమో, వారు దాన్ని పోగొట్టుకుని ఎన్ని బాధలు పడుతూ ఉన్నారో. ఈ మూటను మహారాజుకు అప్పగించి వారు ఇచ్చిన బహుమానాన్ని ఇద్దరం పంచుకుందాం అన్నాడు సుబ్బయ్య. మరో మార్గం లేక అయిష్టంగానే ఒప్పుకున్నాడు శంకరయ్య. వారు ఆ మూట తీసుకుని వెళ్తూ ఉంటే దారి మధ్యలో దొంగలు అడ్డగించారు. మర్యాదగా మీ దగ్గరున్న సొమ్ము మాకు అప్పగించండి, లేకపోతే ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడరు అన్నాడొకడు. బహుశా అతను దొంగల ముఠ నాయకుడు కావచ్చుననుకుని అతడి వైపే తీక్షణంగా చూశాడు శంకరయ్య. దొంగలతో ఎందుకు గొడవ అనుకుంటూ తమ దగ్గరున్న నాణాల మూటను వారికి అప్పగించి ముందుకు కదిలారు. చూశావా, ముందే ఆ డబ్బు పంచుకుని తిరిగి మన ఊరు వెళ్ళిపోయి ఉంటే హాయిగా ఉండేవాళ్ళం. అనవసరంగా మనమే ఆ బంగారు నాణాలను దొంగల పాలు చేశాం అన్నాడు శంకరయ్య. ఏది జరిగినా మన మంచికే. ఆ మూట దొరక్కపోతే మనం ఖర్చులకు తెచ్చుకున్న డబ్బులను ఆ దొంగలు లాక్కేసుకునేవారు. అవి చాలకపోతే కొట్టేవారు కూడా. ఎవరికి ఏది ప్రాప్తమో ఎవరికి తెలుసు అన్నాడు సుబ్బయ్య. చీకటి పడకముందే నగరం చేరాలనుకుని నడకలో వేగం పెంచారిద్దరు. నగరంలోని ఓ సత్రంలో గది తీసుకుని ఆ రాత్రికి విశ్రమించారు. మరుసటి రోజు వేకువజామునే లేచి స్నానం చేసి మహారాజును కలవాలని బయలుదేరారు. ఆ రోజు కొలువు ఉండటంతో రాజు దర్శనం చాలా సులభంగా దొరికింది. మహారాజా, నా పేరు సుబ్బయ్య, ఇతను నా స్నేహితుడు శంకరయ్య. ఇన్నాళ్ళు నగరానికి దూరంగా ఓ పల్లెలో చిన్నా చితకా పనులు చేసుకుంటూ బ్రతికాం. మీ ఆస్థానంలో ఉద్యోగం చెయ్యాలని కోరికతో ఇక్కడికి వచ్చాం. మాకు ఏ పని ఇచ్చినా చేస్తాం అన్నాడు సుబ్బయ్య. ఇంతలో శంకరయ్య మరో మనవి మహారాజా,
నిన్న మేము మా పల్లె నుంచి అడవి బాటలో నగరానికి వస్తూ ఉంటే దారిలో మాకొక బంగారు నాణాల మూట దొరికింది. దాన్ని మీకు ఇచ్చి బహుమతి తీసుకుందామని అనుకున్నాం. కానీ దొంగలు అడ్డగించి ఆ మూటను ఎత్తుకెళ్లారు అని బాధగా చెప్పాడు. మహారాజా, అడవిదారిలో దొంగల బెడద ఎక్కువయింది. మన సైనికులు ఎంత ప్రయత్నించినా వారిని పట్టుకోలేకపోతూ ఉన్నారు. మన కదలికలు ముందుగానే వారికి తెలిసిపోతూ ఉన్నాయి అన్నాడు మంత్రి. వెంటనే మన సైన్యాధిపతి ఎక్కడ అని అడిగాడు మహారాజు. సైనిక శిబిరంలో ఉన్నాడని బదులిచ్చాడు మంత్రి. మహారాజా, నేను ఆ దొంగల నాయకుడి ముఖాన్ని బాగా గమనించాను. మీరు అనుమతిస్తే అతడి చిత్రాన్ని గీయగలను అన్నాడు శంకరయ్య. మహామంత్రి వీరికి వసతి కల్పించటంతో పాటు ఆ దొంగల ముఠా నాయకుడి చిత్రం గీసేందుకు ఏర్పాటు చెయ్యండి అని ఆదేశించాడు రాజు. ఆ రోజు రాత్రే దొంగల నాయకుడి చిత్రం గీశాడు శంకరయ్య. అది చూసిన మంత్రి, ఇతను మన సేనాధిపతి సోదరుడు దుర్ముఖుడు. అంటే వీడికి మన సైన్యం కదలికలు ముందే తెలియటం వెనుక సైన్యాధిపతి హస్తం ఉండే అవకాశం ఉంది అని మహారాజుతో అన్నాడు. ఆ రోజు నుంచి కొంతమంది నమ్మకమైన వేగులతో సైన్యాధిపతి పైన నిఘా పెట్టించాడు రాజు. 2 రోజుల తర్వాత ఆ వేగులు రాజు దగ్గరకు వచ్చి, ప్రభు, తొందరలోనే సింహాసనాన్ని చేజిక్కించుకునేందుకు మన సైన్యాధిపతి కుట్ర పన్నుతూ ఉన్నాడు. దొంగలను చేరదీసి వారి సహాయంతో రాజ్యంలో అలజడులు సృష్టించేందుకు వ్యూహాలు రచిస్తూ ఉన్నాడు అని చెప్పారు. వారి రహస్య స్థావరాన్ని కనిపెట్టిన మహారాజు సైన్యాధిపతితో పాటు ఆ దొంగల ముఠాను బంధించి చెరసాలలో వేయించాడు. ఒక చిత్రంతో దొంగలను పట్టించటమే కాకుండా రాజ్యాన్ని పెనుముప్పు నుంచి కాపాడిన శంకరయ్య, సుబ్బయ్యలను ఘనంగా సత్కరించాడు మహారాజు. ఆస్థానంలో మంచి ఉద్యోగం కూడా దక్కటంతో ఏం జరిగినా మన మంచికే అనుకున్నారిద్దరూ కూడా. ఇక వీడియోలోకి వస్తే, రేపు మంగళవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు రేపు ఈ పరిహారం చేసుకోవచ్చు. మనలో చాలామంది ఇంటిలో ధనం ఉండటం లేదని, తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని బాధపడిపోతూ ఉంటాము. పిల్లలు కూడా పదే పదే అనారోగ్యానికి గురి అవుతూ ఉన్నారని చింతిస్తూ ఉంటాము. మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా ఈ పరిహారాన్ని చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు. కలబంద మొక్క మీలో, మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అయితే రేపు మంగళవారం ఉదయాన్నే చీకటితో ఈ పరిహారం మొదలు పెట్టాలి. చాలా రహస్యంగా చేయాలి. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. కొంతమంది మంగళవారం హనుమంతుణ్ణి పూజిస్తారు. అలాంటి వారు హనుమంతుణ్ణి పూజించి ఈ పరిహారం చేయాలి. మీకు పనులలో ఏవైనా ఆటంకాలు కలిగినా, లోన్స్ వంటివి రాకపోయినా ఈ కలబంద పరిహారం మంగళవారం చేయవచ్చు. అయితే ఈ పరిహారం చేసే ముందు ఇంటిలో పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో పెరిగే కలబంద మొక్క దగ్గరకు వచ్చి కొంచెం నీటిని పోయాలి. ఇక ఆ మొక్క చుట్టూ పక్కన చిన్న చిన్న మొక్కలు ఏవైనా ఉంటే, చిన్న కలబంద మొక్కను ఉంటే తీసుకొని వాటిలో ఒక మొక్కను తీసుకోండి. చిన్న కలబంద మొక్క అయితే ఈ పరిహారానికి సరిపోతుంది. ఆ మొక్కను శుభ్రంగా మట్టి లేకుండా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి. వేర్లతో సహా ఆ మొక్కను తీసుకోవాలి. ఆ మొక్కకు ఉన్న ఆకులకు ప్రతిదానికి కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. దానితో పాటు ఒక నిమ్మకాయను కూడా తీసుకోండి. బాగా పండిపోయిన నిమ్మకాయను తీసుకోండి. అంటే ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయను తీసుకోండి. కడిగి కలబంద మొక్క పెట్టిన ప్లేట్లోనే ఆ నిమ్మకాయను కూడా పెట్టి దానికి కూడా బొట్లు పెట్టండి. ఇక ఇప్పుడు రెడ్ క్లాత్ తీసుకోండి. మంచి రెడ్ క్లాత్ను తీసుకొని దానికి 4 వైపులా బొట్లు పెట్టాలి. ఆ క్లాత్ను మధ్యలో పసుపు రాసి కలబంద మొక్కను, నిమ్మకాయను అందులో పెట్టాలి. అందులో కొంచెం తులసి కోటలోని మట్టిని కూడా వేయండి. తులసి కోటలోని మట్టి వేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అనుకూలంగా మారిపోతుంది. నిమ్మకాయ మరియు కలబంద ఎలాంటి దుష్ట శక్తుల్ని మీపై, మీ ఇంటిపై ప్రభావం చూపించకుండా చేస్తాయి. ఇవన్నీ వేసి మూట కట్టి ధూపం చూపించాలి. ఇక ఆ మూటను ఇంటి బయట ఉంచుకోవాలి. మీ ఇంటి గేటుకి కానీ తలుపుకు కానీ కట్టి అలా వదిలివేయండి. ఇక
అదే రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఆ మూటను తీసి మీ ఇంటికి దూరంగా పాతిపెట్టేయండి. ఇలా పాతిపెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఒక క్లాతులో వేసి ఇలా మూట కట్టి పాతిపెడితే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు మీపై, మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఈ మూటను మట్టిలో పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. చాలా రహస్యంగా చేయాలి. స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఇలా చేస్తే చాలు, మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. కలబంద, నిమ్మకాయకు పరిహార శాస్త్రంలో చాలా విశిష్టత ఉంది. ఈ రెండిటితో రేపు మంగళవారం ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది. వారి జీవితంలో ఉన్న సమస్యలనేవి ఒక్క పూటలో తొలగిపోతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి. మంగళవారం రోజు తమలపాకు మీద ఈ నెంబర్ రాయండి చాలు, మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. కష్టాలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. వద్దన్నా ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ నెంబర్ ఏమిటి, ఎలా రాయాలి, అసలు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వస్తే చాలామంది ఎంత సంపాదించినా ధనం నిలవటం లేదని, ఖర్చు అయిపోతూ ఉందని బాధపడిపోతూ ఉంటారు. పగలనక రాత్రనక ఎంత కష్టపడినా వచ్చిన ధనం అవసరాలకు సరిపోదు, ఇంట్లో కూడా నిలవదు. ఎప్పుడూ ఇంట్లో అందరూ అసంతృప్తిగా, నిరాశతో ఉంటారు. అంతేకాదు, ఇంట్లో డబ్బులు సరిపడా లేకపోతే ఇంట్లోని వారి మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే ఇక పిల్లలు కూడా సరిగ్గా ఉండరు, తల్లిదండ్రుల మాట వినరు. ఇలా మెయిన్ ఆర్థిక పరిస్థితుల వలన ఇంట్లో అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి ధన సమస్యలు పోవాలంటే మంగళవారం రోజు 2 తమలపాకుల మీద ఒక నెంబర్ రాస్తే చాలని పండితులు చెప్తూ ఉన్నారు. చాలామంది నమ్మరు, కానీ నెంబర్లకు మన కష్టాలను తొలగించే అద్భుతమైన శక్తులు ఉంటాయి. కొన్ని నెంబర్లను ఏంజెల్ నెంబర్స్ అంటారు. ఈ ఏంజెల్ నెంబర్స్కి మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి ధన సంపాదనను పెంచుకోవాలంటే మంగళవారం తమలపాకుల మీద ఈ నెంబర్ను రాయాలని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ నెంబర్ ఏమిటి, ఎలా రాయాలో కూడా తెలుసుకుందాం. ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఈ పరిహారానికి ముందు 2 తమలపాకులు తీసుకోండి. ఆ తర్వాత కొంచెం ముద్ద కర్పూరం కూడా తీసుకోండి. కర్పూరం బిళ్ళలు వాడకూడదు, కేవలం ముద్ద కర్పూరం మాత్రమే వాడాలి. ముందు తమలపాకును తీసుకుని ఒక వస్త్రంలో తుడవండి. నీటితో కడగకూడదు, కేవలం తుడవాలి అంతే. అలా తుడిచిన తర్వాత తమలపాకు తొడిమె భాగానికి కొంచెం పసుపు రాయండి. ఆకు చివర్లో కూడా కొంచెం పసుపు రాయండి. ఆ తర్వాత తమలపాకు మధ్య భాగంలో 3 8 అనే సంఖ్యను రాయండి. అంటే 888 అనే సంఖ్యను రాయండి. కుంకుమలో కొంచెం నీటిని కలిపి ఆ కుంకుమలో 888 అని రాయండి. కుంకుమ లేకపోతే రెడ్ పెన్తో అయినా సరే రాయండి. అలా రాసిన తర్వాత తమలపాకు మధ్యలో ముద్ద కర్పూరాన్ని పెట్టి ఆకును మడత పెట్టేయండి. అలా మడత పెట్టిన తర్వాత ఈ ఆకును తీసుకుని వెళ్ళి మీ బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోవాలి. పర్సులో, జేబులో మాత్రం పెట్టుకోకూడదు. బీరువాలో లేదా లాకర్లో పెట్టాలి. అలా పెట్టిన తర్వాత 21 రోజులు దానిని అలా వదిలివేయాలి. ఈ 21 రోజులు మీరు ఇక ఏం చేయనవసరం లేదు. 21 రోజుల్లో మీ ఆర్థిక స్థితిలో ఎంతో మార్పు వస్తుంది. పుష్కలంగా డబ్బు వస్తుంది. మీరే మీ కళ్ళతో మార్పును చూస్తారు. 21 రోజుల తర్వాత ఆ తమలపాకును తీసి ప్రవహించే నీటిలో పడవేయండి. అంటే శుభ్రంగా ఉండే నీటిలో పడవేయాలి, డ్రైనేజీల్లో వేయకూడదు. ఇలా ఒక్కసారి చేస్తే చాలు, మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పిల్లలు మాట వింటారు. ఇంట్లో అంతా సవ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు తమలపాకు మీద ఈ నెంబర్ను రాసి మీ బీరువాలో పెట్టుకోండి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి.